మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషా ఇంట్లో కొన్ని దస్తాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ ప్రవీణ్ తెలిపారు. నవాజ్ భాషాపై ఓ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై విచారణ ముమ్మరం చేసినట్లు డీఐజీ ప్రవీణ్ వెల్లడించారు. ఈ కేసును సాంకేతిక సహకారంతో పరిశోధిస్తున్నట్లు వివరించారు. 2000 పైగా ఫోన్ కాల్స్ డేటాను పరిశీలించామన్నారు. అనుమానితుల ఇళ్ల సోదాలు చేసి విలువైన ఆధారాలు సేకరించామన్నారు. 15 టీంలు సిఐడి అధికారుల సహకారంతో విచారిస్తున్నట్లు డీఐజీ ప్రవీణ్ తెలిపారు. ఈ యొక్క నేరం ఇక్కడ నమోదు చేయడం జరిగింది. ఇందులో ఒక క్రమ పద్ధతి ప్రకారం మేము డాగ్ స్క్వాడ్, క్లూస్ టీము, ఆర్ఎఫ్ఎస్ఎల్, సిఐడి వారి సహకారం, తర్వాత వీళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహకారం, ఫైర్ డిపార్ట్మెంట్ సహకారం, తర్వాత నాగ్పూర్ సంబంధించిన ఫైర్ రెస్క్యూ మేనేజ్మెంట్ సంబంధించి అన్ని టెక్నికల్గా అత్యంత సాంకేతికపరమైన పరిజ్ఞానం గల వారి యొక్క అందరి సహకారము దీనిలో తీసుకోవడం జరిగింది. దీనిలో ఇప్పుడు వచ్చి 52 మందిని విచారించాం. దీనికి సంబంధించి అనుమానితులుగా కొంతమందిని గుర్తించడం జరిగింది. ఇంకా పూర్తిగా ఏంటనేది ఇంకా మనం నిర్ధారణకు రావాల్సింది కాబట్టి వారి యొక్క పేర్లు మేము చెప్పలేము. అలాగే మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత అక్కడ ఆర్డీఓ ఆఫీస్ పరిసరాల్లో పెట్టిన కార్ డాష్ క్యామ్ యొక్క ఫుటేజ్ కూడా